మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. శ్రీశైలం రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నంద్యాల మోయిని బజార్లోని హెచ్ఎం జ్యువెలరీ షాప్లో చోరీ. ఐతం కాలేజీలో ఫీజుల గందరగోళం. కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాల వేదికగా వక్ఫ్ చట్టాలపై అవగాహన సదస్సు. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా టీయూసీఐ ఐకేఎస్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో మాన్సరాబాద్ ఆటో స్టాండ్ నుంచి ఎల్బీ నగర్ అంబేద్కర్ విగ్రహం వరకు కార్మికులు భారీ ర్యాలీగా వెళ్లారు. అనంతరం జరిగిన నిరసన సభలో నాయకులు మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు అన్యాయం చేసే ఈ నల్ల చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం ఆగదని, అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంచిర్యాల కేతన్పల్లిలోని ఆర్కే సిఓఏ క్లబ్లో భారీ భద్రత నడుమ ఉదయం 8 గంటలకు మొదలయ్యే కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి. 22 వార్డులకు గాను 22 టేబుల్స్ ఏర్పాటు చేశారు. రౌండ్కు 1000 చొప్పున 2 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేశారు. 24 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 48 మంది కౌంటింగ్ సహాయకులు, వీరితో పాటు పలువురు అదనపు సహాయక సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు. On your friend? Express.
నర్సంపేట మున్సిపాలిటీ ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన డీజీపీ అంకిత్ కుమార్. బోర్డింగ్ చార్జెస్ అయిపోతుంది దాన్ని తీసేస్తాను ఇప్పటివరకు వచ్చినాయి కేవలం 10 వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలను నర్సంపేటకు సంబంధించినటువంటి అప్డేషన్లు వచ్చాయి. ఇందులో చూస్తే 7 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కేవలం ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్స్ ఒక్క చోట మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. మరోవైపు బీజేపీ కూడా ఒక్క సీటును గెలుచుకోగలిగింది. తర్వాత ఇండిపెండెంట్ కూడా ఒకరు గెలిచారు. దీంతో మొదట్లో అయితే పోటాపోటీ ఉంటుంది అది చెప్పారు, కానీ కాంగ్రెస్ పార్టీ అయితే ఉన్న అన్ని స్థానాలకు సంబంధించి కూడా చూస్తూ వస్తున్న రిజల్ట్ కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. అయితే డీసీపీ కావచ్చు వీళ్ళంతా కూడా తిరుగుతున్నారు. ఫస్ట్ సార్ ఎట్లా కౌంటింగ్ టైం నడుస్తుంది, ఒక రౌండ్ ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్ నడుస్తుంది. సరే మిగతా ఎక్కడెక్కడికి వెళ్ళారా? నంద్యాల మోయిన్ బజార్లోని హెచ్ఎం జ్యువెలరీ షాప్లో చోరీ. కాళ్ల పట్టీలు కొనుగోలు చేయడానికి వచ్చి చోరీకి పాల్పడిన మహిళలు. సీసీటీవీలో రికార్డైన దొంగతనం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మామ్నూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని వినతి. కొత్తగూడెం ఎయిర్పోర్టుకు పాల్వంచలో స్థలం గుర్తించినందున ఓఎల్ఎస్ సర్వే ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి అదనంగా 249.82 ఎకరాల కేంద్ర ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి. मैं भेज दूंगा सर. मैं भेज दूंगा सर. मैं भेज दूंगा सर. చైనాలోని షాంఘై నగరం భారీ సింకాహోల్తో వణికిపోయింది. మీన్హాంగ్ జిల్లాలో మెట్రో పనులు జరుగుతుండగా ప్రధాన రహదారి అకస్మాత్తుగా కుంగిపోయి పెద్ద గొయ్యిలా మారింది. భూగర్భ పనుల్లో తలెత్తిన లోపమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అవ్వగా ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 哇，那个房子都掉进去了。完了。 就这么感觉我们这个楼在震动，我去，哇，那个房子都掉进去了。 《
完了。就这么感觉我们这个楼在震动。 పెద్దపల్లి బాల సదన్లో రాత్రి కల్తీ ఆహారం తిని 32 మంది విద్యార్థులకు అస్వస్థత. సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న తల్లిదండ్రులు. అస్వస్థత కాలేదు, రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లామని బుకాయిస్తున్న అధికారులు. రాత్రిపూట చెకప్ అంటూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం. చెప్తున్నారు కదా చెప్తున్నారు కదా చెప్తున్నారు కదా చెప్తున్నారు కదా కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాలలో వక్ఫ్ చట్టాలపై అవగాహన సదస్సు మరియు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పాల్గొని 2025 వక్ఫ్ చట్ట సవరణలను మౌజాన్లు ముత్తవల్లీలకు సులభంగా వివరించారు. ఈ సందర్భంగా వక్ఫ్ లా పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ వక్ఫ్ ఆస్తుల రక్షణ మరియు పారదర్శక నిర్వహణ కోసం ప్రతి ఒక్కరికి చట్టాలపై కనీస అవగాహన అవసరమని సూచించారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. Here, his mother, Madam Kalyanamma, was a student of Usmania College, and together they have this they have founded. And believe me if I say, there is a fantastic story. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని ఉస్మానియా కాలేజ్లో సెమినార్ హాల్లో నేను రాసిన వక్ఫ్ చట్టం, దాని మీద రాసిన పుస్తకం. ఈ వక్ఫ్ చట్టం మనకు ఏదైతే 2025లో అమెండ్మెంట్స్ వచ్చాయో దాని తర్వాత ఉన్న కొత్త విధి విధానాలు, ఏ విధంగా వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలి, ఏ విధంగా కొత్త విధి విధానాలు ఉన్నాయి, ఏ విధంగా రిజిస్ట్రేషన్లు జరగాలి, ఏ విధంగా మనకు ముతవల్లీలు వారి విధులను నిర్వర్తించాలి, ఏ విధంగా వక్ఫ్ బోర్డ్ పవర్స్ ఉంటాయి, ఏ విధంగా వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ నియమితులు అవుతారు, ఏ విధంగా ట్రిబ్యునల్ ఫంక్షన్ చేయాలి, ఇలాంటి అన్ని అంశాల మీద ఈ చట్టం వచ్చే ముందు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, వాటిని ఏ విధంగా మనకు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఉమ్మీద్ యాక్ట్ అనే ఒక మన పేరుతో తీసుకొని వచ్చి మరి చేసిందో ఆ దాన్ని సరళతరమైన రీతిలో నేను అందరికీ అర్థమయ్యేలా దీని మీద వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ అని రాయడం జరిగింది. అలాగే మనకు ఇది నేను గత సంవత్సరం ఆగస్టులో మనకు బిల్ వచ్చిన తర్వాత దాని మీద చాలా అధ్యయనం చేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా నేను వారి ముందు కూడా నా రికమెండేషన్స్ని వారికి ప్లేస్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో మరి అందులోనూ నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో ఈ వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ రాయడం జరిగింది. దానికంటే ముందు 6 నెలల క్రితం నేను ROR రెవెన్యూ లాస్ మీద కూడా పుస్తకం రాయడం జరిగింది. మరి ఈ వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ అనేది ఈ జనవరి 30వ తేదీ విజయవాడలో రిలీజ్ అయిన తర్వాత మరి కర్నూలు లో దీని సమీక్ష ఏర్పాటు చేసుకుందామని ఇక్కడ రావడము,
మరి ఈరోజు చాలామంది పెద్ద సంఖ్యలో దీనికి హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై హింద్. కోటప్పకొండ మహాశివరాత్రి తరుణాల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల మరియు ఎస్పీ బి కృష్ణారావు. నమస్కారం. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ త్రికుటేశ్వర స్వామి టెంపుల్ కోటప్పకొండలో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ అన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 1,50,000 పైన భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం కంటే కనీసం 30% ఎక్కువ అంచనాతో అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతుంది. ఈసారి 15th ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు మార్నింగ్ 1 గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము. మార్నింగ్ 9 AM ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ గొట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు. దర్శనాలకు సంబంధించి 100 రూపీస్ శీఘ్ర దర్శన్ టికెట్, 200 రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్, 300 రూపీస్ విఐపి టికెట్ అండ్ 500 రూపీస్ అభిషేకం టికెట్స్ అన్నీ ఆన్లైన్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఈరోజు రేపు కూడా అవి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. మహాశివరాత్రి రోజు కూడా టెంపుల్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి. 100, 200 అండ్ 500 రూపీస్ టికెట్స్ ఆ రోజు కూడా ఆఫ్లైన్ కూడా కొనుక్కోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అరేంజ్మెంట్స్ సంబంధించి ముఖ్య ఉద్దేశం మన భక్తుల అందరికీ ఎంత క్యూ లైన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలి. వాటర్ సంబంధించి 6 lakh పైన వాటర్ బాటిల్స్ ఇప్పటికీ అరేంజ్ చేయడం జరిగింది. 1 lakh పైన బటర్ మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చిన్నపిల్లల కోసం పాలు అరేంజ్ చేయడం జరిగింది. షేడ్ నెట్స్, క్యూ లైన్స్ అన్నీ పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ అన్ని చోట మెడికల్ క్యాంప్స్, 108 వెహికల్స్, వైద్య సిబ్బందులు 170 పైన 3 రోజులు 14, 15, 16 ఫిబ్రవరి అక్కడే ఉంటారు. దీంతో పాటు శానిటేషన్ సంబంధించి ఎండోమెంట్ స్టాఫ్తో పాటు పైన అప్ హిల్స్లో పిడుగురాల మరియు వినుకొండ మున్సిపాలిటీ నుంచి 100 మంది శానిటేషన్ వర్కర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. డౌన్ హిల్లో చుట్టుపక్కల పంచాయత్స్ నుంచి మరియు చిలుకలూరుపేట్ అండ్ సత్తన్పల్లి మున్సిపాలిటీ నుంచి 600 మంది పైన శానిటేషన్ వర్కర్స్ని 3 రోజు 14, 15, 16th షిఫ్ట్ సిస్టంలో 8 hour షిఫ్ట్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ చాలా చోట పార్కింగ్ పెట్టడం జరుగుతుంది. బేదింగ్ గార్డ్స్ పెట్టాము కాబట్టి, బస్ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి, రాత్రి వరకు దర్శనాలు ఉంటాయి కాబట్టి 3400. నమస్కారం. సో ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళకి మొత్తం బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది. సో ఈ బందోబస్తులో 2,500 పైగా పోలీస్ సిబ్బంది మరియు 9 ప్రత్యేక బలగాలు, 2 ఆర్మ్డ్ రిజర్వ్ బెటాలియన్స్ ప్లటూన్స్ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో మొత్తం దాదాపుగా 3,000 మంది పోలీస్ సిబ్బందితో ఈసారి మన కోటప్పకొండ తిరునాళ్ళను ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలందరికీ కూడా ఒక మంచి సౌకర్యం అందిస్తూ వాళ్ళకి మంచిగా జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో దాదాపుగా ఈ 1.5 డేలో 8 lakhs to 10 lakhs పైన భక్తులు మనకి దర్శనానికి తిరునాళ్ళు చూడడానికి వస్తూ ఉంటారు కాబట్టి కొంత ఆ రూట్స్ అన్నీ కూడా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సో దానివల్ల కొన్ని డైవర్షన్స్, కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు మనకి నరసరావుపేట, వినుకొండ వైపు నుంచి వచ్చే భక్తులందరూ కూడా మనకి పెట్లూరి వారిపాలెం, అచ్చమ్మపాలెం ఏదైతే రూట్ ఉన్నదో ఆ రూట్లో రావాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. సో మనకి ఈ కొండ సమీపంలోనే ఒక 600 మీటర్ల దూరంలో ఒక జనరల్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే అలాట్మెంట్ కూడా ఉంటుంది. సో అక్కడి నుంచి 600 మీటర్ డిస్టెన్స్లో మనకి షటిల్ బస్సులు ఏవైతే 120 బస్సెస్ అరేంజ్ చేయడం జరిగిందో అవి ఎక్కి వాళ్ళు కిందకి పైకి టు అండ్ ఫ్రో దే కెన్ ట్రావెల్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్. మంత్రి నారా లోకేష్కు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బహిరంగ సవాల్ విసిరారు. 4,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు నిరూపించాలని డిమాండ్ చేసిన ఆయన తాము రికార్డుల ఆధారంగానే మాట్లాడుతున్నామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థను దెబ్బతీసిందని, ప్రజల్లో నమ్మకం తగ్గిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్కు కేవలం 2 వాయిదాలే పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైతే అధికారులను పిలిపించి వాస్తవాలు బయటపెట్టాలని సవాల్ చేశారు. గత ప్రభుత్వంలో 4,000 కోట్ల బకాయి ఉందన్నారు. అది వాస్తవం అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఎందుకంటే ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి దయచేసి ఇంటర్వ్యూ అవుతున్నాను అధ్యక్ష. ఆ రోజు ఏదైతే ఆ రోజున్న గత వైసీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి ఎన్నికలకు వెళ్తున్న ఎన్నికల్లో
ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు 700 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత నిన్న పిఆర్ఓ రిలీజ్ చేసిన అధ్యక్ష ఇంకో 1200 కోట్లకి, అంటే 3 కోట్లకి ఇవ్వడానికి వచ్చేసి ఇంకా 5 కోట్లు ఇంకా బకాయి ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మా సభ్యులు ఏంటంటే ఈ 5 కోట్లది దాన్ని ఎప్పుడు లోపల ఇస్తారు, ఏదైనా మీరు సమాజం డేట్ ఏమైనా సబ్సిడీ చేస్తారా అని అడిగారు అధ్యక్ష. దాని మనం సమాధానం సరే ప్రభుత్వం ఆ తేదీ ఎప్పుడు ప్రకటిస్తారో ప్రకటిస్తారని మీ ద్వారా ప్రభుత్వం కోరుతాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం 4000 కోట్లు ఉన్నది మాత్రం అది సత్యదూరం అధ్యక్ష, అది వాస్తవం కాదనేది నేను సభాముఖంగా సభ్యులకి తెలియజేస్తాను అధ్యక్ష. రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ జడ్జి జడ శ్రవణ్ కుమార్, ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభాన్ని కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముద్రగడ తనయుడు ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గిరిబాబును పరిచయం చేశారు. అలాగే వైసీపీ యూత్ వింగ్ అధ్యక్షుడు జక్కంపూడి రాజా కూడా ముద్రగడ పీతాపుత్రులను కలిసి పార్టీ బలోపేతం, భవిష్యత్తు రాజకీయ దిశపై పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలలో భాగంగా ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడిగా పోటీ చేస్తున్న ఎం సుబ్బయ్య 120పై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ న్యాయవాదులు ఓట్లు వేశారని, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడిగా గెలవడం ఖాయమని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది ఎం సుబ్బయ్య హర్షం వ్యక్తం చేశారు. తనకు ఓటు వేసిన న్యాయవాదులందరికీ ఎం సుబ్బయ్య కృతజ్ఞతలు తెలిపారు. దయచేసి ఆల్ మెంబర్స్ 1 minute ఇంకా నా పేరు సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తూ ఉన్నాను. నా పేరు నా యొక్క సీరియల్ నెంబర్ 120. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో చాలామంది న్యాయవాదులు కన్ఫ్యూజ్ అయ్యి ఈ యొక్క స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల స్మాల్ లెటర్స్ రాయడం వల్ల దాదాపు 40% ఓట్లు ఇన్వాల్వ్ అయినాయి. అయితే మేము ఇక్కడ కర్నూలులో ఆంధ్రప్రదేశ్లో బాగా చైతన్యం తీసుకొని వచ్చి ఎక్కువ ఓట్లు ఇన్వాల్వ్ కాకుండా మేము అన్ని విధాలుగా శిక్షణా కార్యక్రమాలు పెట్టి దాన్ని నివారించడానికి మేము చాలా కృషి చేశాము. కాబట్టి నాకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలవడానికి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. నాకు సీనియర్లు, ఉమెన్ అడ్వకేట్లు, ముస్లింలు, దళిత అడ్వకేట్లు అందరూ నాకు సహకరిస్తున్నారు, బీసీలు. కాబట్టి నేను గెలిచిన తర్వాత ఈ యొక్క బార్ కౌన్సిల్ ఎలక్షన్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.